మంచి కంటెంట్ తిన్నాం అనుకోండి, మన ట్రెడిషనల్ మీల్ ఎలా ఉంటుంది? ఒక కూరన్నం, రైట్. ఒక పప్పన్నం, ఒక పెరుగన్నం, రైట్. అన్నీ చక్కగా ఫినిష్ చేసుకుని లాస్ట్కి పెరుగన్నంతో ఫినిష్ చేస్తాం. పెరుగులో ఏముంటాయి? లాక్టోబాసిల్లస్ ఉంటుంది. లాక్టోబాసిల్లస్ అంటే అది నైట్ అంతా తోడుపెట్టిన పెరుగు ఉంటుంది కదా, దాంట్లో కొన్ని గుడ్ బ్యాక్టీరియా ఉంటాయి. ఓకే. ఆ లాక్టోబాసిల్లస్ అనేది చాలా మంచిది గట్ హెల్త్కి. మన మంచి బ్యాక్టీరియాని బాడీలో పెంపొందిస్తుంది. ఇలాంటివి మన ట్రెడిషనల్ ఫుడ్ కొంచెం టేస్ట్ తగ్గినా దానికి అడ్జస్ట్ అయ్యి ఉంటే కనుక యూజువల్గా మన గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుందండి. ఒకప్పుడు మా చుట్టాల్లో ప్రొఫెసర్ వెంకటేశ్వరరావు గారు అని ఉన్నారు. హీ వాజ్ అ వెరీ ఫేమస్ సైంటిస్ట్ అనమాట. ఓకే. ఆయన చెప్తా ఉంటారు, ఆయన హీఈస్ ఇంటూ 75 అలా ఉంటుంది. ఆయన చెప్తా ఉంటారు, మా చిన్నప్పుడు మేము సద్దన్నం తినేవాళ్ళం, అసలు ఎంత టేస్టీగా ఉండేదో రవి అని ఆయన డిస్క్రైబ్ చేస్తుంటే అయ్యో ఐఎమ్ మిస్సింగ్ సంథింగ్ అని అనిపిస్తూ ఉంటుంది. ఇప్పటికైనా కానీ ఉదయం వెళ్ళి ఈ టిఫిన్లు ఇడ్లీలు ఏమీ లేవు, ఉదయం వెళ్ళగానే మాకు ఇంత సద్దన్నం పెడతావా అని అనేవాళ్ళం. వాళ్ళు ఆ చేసే ప్రాసెస్ని అంతా అదొక ఫ్యాసినేటింగ్గా చెప్తారు. దట్ ఈస్ ఆల్సో ఫెర్మెంటెడ్ ఫుడ్. ఎస్, నైట్ పెట్టేసి అండ్ మార్నింగ్ తినడం. ఎప్పుడైతే ఫెర్మెంట్ చేస్తామో, ఇప్పుడు చూడండి దోశ పిండి ఉంటుంది, మీరు ఈ రోజు రుబ్బి ఈ రోజు దోశ ఏంటి టేస్ట్ ఉండదు. అవును, దాన్ని 1 or 2 days మినిమం పులిస్తేనే దాని టేస్ట్ ఉంటుంది. సో దానికి టేస్ట్ వచ్చింది అంటే దాని అర్థం ఏంటి? గుడ్ థింగ్ ఫర్ అవర్ హెల్త్ అనే దానికి కొంచెం టేస్ట్ కూడా ఒక్కోసారి పెరగచ్చు అంటే దానికి. సో అదే కంటెంట్ ఏం లేదు, ఒకరోజు ఆగితే ఆ ఫెర్మెంటేషన్లో గుడ్ బ్యాక్టీరియా వచ్చి మన హెల్త్కి ఇంప్రూవ్ చేసే అవకాశం ఉంటుంది. సో అలాంటివన్నీ మన పాత ట్రెడిషన్స్ అన్నీ కూడా అందరం మర్చిపోతా ఉన్నాము. సో ఈ సద్దన్నం లాంటిది ఫెర్మెంటెడ్ థింగ్ కానీ ఇవన్నీ కూడా మనం మళ్ళీ ఆ అథెంటిక్ ముసలోళ్ళందరినీ పట్టుకుని తీసుకొచ్చి ఏది అథెంటిక్ అనేది అది ఇప్పుడు నేను అడిగితే నేను ఎప్పుడు నా చిన్నప్పుడే నేను తినలేదు దాన్ని నేను ఎలా చెప్పగలను? మా ముందు జనరేషన్ వాళ్ళు చెప్తుంటే వింటా ఉన్నాం. సో కానీ ఇప్పుడు అథెంటిక్ చేసేవాళ్ళు ఎక్కడో ఏళ్ల మీద లెక్క పెట్టచ్చు. వాళ్ళని తీసుకొచ్చి దాన్ని తయారు చేయించి దాన్ని ప్రాపగేట్ చేస్తే ఇప్పుడు మంచి తోడేస్తే మంచి టేస్ట్ పెరిగి వస్తుంది. అట్లాగే ఆ సద్దన్నంలో కూడా వేసే కంటెంట్ స్టార్టర్ ఉంటుంది. స్టార్టర్ని రోజు ఆ గంజిలోంచి తయారు చేస్తారు. అది గంజిని వార్చి గంజిని పులవబెట్టి దాంట్లో వచ్చే బ్యాక్టీరియా ఉంటుంది. పెరుగులో ఉండే బ్యాక్టీరియా వేరు, దాంట్లో ఉండే బ్యాక్టీరియా వేరు. సో ఆ స్టార్టర్ నుంచి తయారు చేయటం అనేది ఇప్పుడున్న వాళ్ళలో ఎంతమంది చెప్తారు ఇది సద్దన్నం అని, కానీ ఆ అథెంటిసిటీ అనేది రియల్గా మళ్ళీ మనం రీడిస్కవర్ చేసుకోవాల్సిన టైం వచ్చింది మన గట్ హెల్త్కి. ఆ టేస్ట్ని కూడా మిస్ అవ్వకుండా వాళ్ళు ఇప్పటికీ ఆయన చెప్తూ ఉంటే ఆయన ఫేస్లో ఆ ఎక్సైట్మెంట్, మా చిన్నప్పుడు ఇలా తినేవాళ్ళం, సద్దన్నం పెడితే ఎంత ఆనందంగా తినేవాళ్ళం అని చెప్తా ఉండేవాళ్ళు. సింపుల్గా మన ఇమాజినేషన్లోకి వెళ్తున్నాం, ఆ తింటున్న ఫీలింగ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఓకే సార్, ఈ ఫుడ్స్ విషయానికి వచ్చాం కాబట్టి ఫుడ్స్ విషయంలో మెయిన్గా మన హైదరాబాద్ డిసీస్ అనే కాదు, ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ట్రెడిషన్ ప్రకారం అయితే అందరూ కూడా బిర్యానీ ఈస్ వెరీ కామన్ థింగ్. బిర్యానీలో లాట్ ఆఫ్ మసాలాస్ అన్నీ ఉంటాయి. దాంతోపాటు కాంబినేషన్గా ఒక బ్లాక్ కూల్ డ్రింక్ అనేది కూడా యూస్ అంటే తాగుతూ ఉండే అవకాశాలు అనేది కూడా ఎక్కువ ఉంటుంది. ఈ రెండింటి కాంబినేషన్ సో మన గట్ హెల్త్కి ఏమైనా ప్రాబ్లం తెస్తుందా? సో బిర్యానీస్ వల్ల మన ప్రాబ్లం తెస్తుందా అంటే యూజువల్గా వన్స్ ఇన్ ఎ వీక్ తిన్నాం అనుకోండి, ఓకే, ఇట్స్ ఓకే. బట్ బిర్యానీని కూడా ఇంట్లో మంచిగా చేసుకుని కూడా చాలా బాగా కుక్ చేసుకుని కూడా తినొచ్చు. ప్లస్ కూల్ డ్రింక్ అనేది కూడా వన్స్ ఇన్ ఎ వీక్ ఈజ్ ఓకే. సో కానీ కూల్ డ్రింక్ కెన్ డిస్ట్రాయ్ సంబడీస్ లైఫ్. కొంతమంది పిల్లలు ఏంటంటే ఫ్రిడ్జ్లో 2 లీటర్ కూల్ డ్రింక్ బాటిల్ తెచ్చి పెట్టుకుని మంచినీళ్ళు తాగినట్టు తాగుతున్నారు. వాళ్ళు అసలు దట్ ఈస్ వెరీ డిస్ట్రక్టివ్ థింగ్ అనమాట. కూల్ డ్రింక్స్ ఆర్ నాట్ గుడ్, మోర్ డేంజరస్ దెన్ ఆల్కహాల్ నేను చెప్తాను. కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగటం. ఓకే. సో ఇట్ హ్యాస్ నాట్ బికాస్ ఆఫ్ గ్యాస్ వల్ల కాదు. గ్యాస్ ఈజ్ వెరీ గుడ్. గ్యాస్ ఏముంటుంది దాంట్లో ఉండేది కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ తాగామనుకోండి వెంటనే తేపు వచ్చేస్తుంది, లేదంటే కరిగిపోయినా కానీ గాల్లో మనం ఆక్సిజన్ కన్నా కార్బన్ డైఆక్సైడ్ 20 times ఫాస్ట్గా బాడీలోకి వెళ్తుంది. అలాగే 20 times ఫాస్ట్గా బ్రీతింగ్లోంచి బయటకు వచ్చేస్తుంది. సో 20 times ఫాస్టర్ డిఫ్యూజన్. కాబట్టి మనకి కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ నాట్ అన్హెల్దీ. బట్ ఆ కూల్ డ్రింక్లో ఒక కోకా కోలా గ్లాస్లో 16 ప్యాకెట్ల షుగర్ ఉంటుంది. 16 ప్యాకెట్ల షుగర్. మీరు కోకా కోలా సిఇఓని ఇంటర్వ్యూ చేసింది ఉంది, మీరు కావాలంటే యూట్యూబ్లో చూడొచ్చు.
కోకోకోలా సీఈఓని మన సినిమా హాల్లో తీసుకునే ఈ సైజ్ కూల్ డ్రింక్ గ్లాస్ ఉంటుంది యా యా కదండి. యా ఈ గ్లాస్లో ఎన్ని ప్యాకెట్ షుగర్ ఉంటుంది అని అంటే 16 ప్యాకెట్ల షుగర్ 5 స్టార్ హోటల్లో యా యా మనం టీ కలుపుకునేటప్పుడు ఇస్తారు చూడండి, అలాంటి 16 ప్యాకెట్లు మినిమం షుగర్ ఉంటుంది. సార్ ఒక చెంచా మనము షుగర్ వేసుకుంటేనే కాఫీలో అరే ఎక్కువ అయిపోయిందని చెప్పేసి అని అనుకుంటుంటాము. కాకపోతే ఇంత టూ మచ్ ఆఫ్ షుగర్ అనేది కూడా మనం కన్జ్యూమ్ చేస్తున్నామంటే ఆ టేస్ట్ అనేది ఆ గ్యాస్, ఆ కూలింగ్ అండ్ ఈ షుగర్ 3 కలిసేసరికి వస్తుంది. ఓకే. సో యాక్చువల్గా మీరు గ్యాస్ లేదనుకోండి, అసలు గ్యాస్ అంతా జస్ట్ షేక్ చేసి గ్యాస్ అంతా తీసేసి ఒట్టి కూల్ డ్రింక్ తాగండి, ఎవరు తాగలేడు. కూలింగ్ లేకుండా వేడిగా తాగండి, తాగలేరు. తాగలేం. సో షుగర్ లేకుండా కొద్దో గొప్ప తాగొచ్చు. సో మోస్ట్ డేంజరస్ మనకు చిన్నప్పుడు గోలీ సోడాలు ఉండేవి. అవును. సో దాంట్లో కూడా కార్బన్ డైఆక్సైడ్ ఉండేది. దాంట్లో ఎక్కువ షుగర్ ఏమి ఉండదు, నిమ్మకాయ సోడా. నిమ్మకాయ వేసి కొంచెం ఉప్పు అన్న వేసుకోవచ్చు, కొంచెం మనం షుగర్ అన్న ఒక చెంచాను వేసుకుని తాగేస్తే ఇట్స్ నాట్ దట్ డేంజరస్. కానీ ఇప్పుడున్న వాటిలో ఆ కాన్సన్ట్రేషన్ పెంచి కాంపిటీషన్లో మా దాంట్లో ఎక్కువ ఎఫెక్ట్ అంటే మా దాంట్లో కిక్ ఎక్కువ, దీంట్లో కిక్ ఎక్కువ, దాంట్లో ఏం కలుపుతాం ఇమ్మెటీరియల్, మన సేల్ ఎంత అయింది అనేది ముఖ్యం. రైట్. అది రిజల్ట్స్ అనేది వాళ్ళకి కావాల్సిందండి. ఇప్పుడు ఒక కంపెనీ ఒక సీఈఓని ఎంప్లాయ్ చేసింది అనుకోండి, ఏం చూస్తుంది, లాస్ట్ ఇయర్ ఎంత టర్న్ ఓవర్, నువ్వు ఇయర్ ఏం చేసావు, నువ్వేం పొడిచావు, యా ఎప్పటి నుంచో ఉన్నది, నువ్వు ఏ విధంగా దీన్ని పెంచావు, అంతే కదా అడిగేది వాళ్ళని. నువ్వు ప్రపంచంలో ఆరోగ్యాన్ని నువ్వు పెంచావని కంపెనీ అడుగుతుందా? అడగదు. మల్టీనేషనల్ కంపెనీస్కి అస్సలు అడగదు. కాబట్టి నువ్వు లాస్ట్ ఇయర్ టార్గెట్ ఎంత, ఈ ఇయర్ టార్గెట్ ఎంత పడింది, ఎంత పెరిగింది, నువ్వేం చేసావు, అంతే అడుగుతారు. కానీ మన దాంట్లో ఎంత హెల్త్ చేసావు, ఎంత హెల్త్ సొసైటీకి ఇస్తున్నావు, అది అడగరు. ఓకే. వాటికి 24 గంటలు అడ్వర్టైజ్మెంట్లు ఉంటాయి. యా. గుడ్ హెల్త్కి ఎవడు అడ్వర్టైజ్మెంట్ చేయాలి? కొత్త కన్సెప్షన్ ఆఫ్ షుగర్ని కూడా తీసుకుంటున్నాము. అండ్ తలుచుకుంటుంటేనే ఒక రకంగా కూల్ డ్రింక్ అంటేనే భయం వేస్తుంది, చాలా డిస్టెన్స్ ఉండాలనిపిస్తూ ఉంది. ఓకే. అండ్ ఈ మసాలాస్ దాని గురించి కూడా మాట్లాడుకుందామా సార్? ఏంటంటే కొన్ని మసాలాస్ కొంత మోతాదు వరకు ఆ బాడీకి ఇట్స్ హెల్తీ అనుకుంటాం, కాకపోతే ఎప్పుడు దాన్ని దాటితే మన గట్ కానీ లేకపోతే ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు వస్తూ ఉంటాయి? అంటే ఇప్పుడు మన మసాలాస్లో ఇప్పుడు చాలా వరకు అల్లం కానీ, తెల్లుల్లి కానీ, ఇవన్నీ కూడా కొంత యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. యా. దే ఆర్ నాట్ వెరీ బ్యాడ్. సో తర్వాత దాల్చిన చెక్క కానీ, కొన్ని ఫ్లేవరింగ్ థింగ్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తాయి. వాటిలో హెల్త్ ప్రాబ్లం ఏమి ఉండదండి. యూజువల్గా ఓన్లీ మసాలా వల్ల కొంతమందికి ఎసిడిటీ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి, లోపల అల్సర్స్ ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే రిఫ్లెక్స్ అంటారు, అంటే వాళ్ళకి ఒక వాల్వ్ లూజ్గా ఉంటుంది. ఓకే. పేగులో పైనుంచి కిందకి వెళ్ళాలి కానీ కింద నుంచి పైకి రాకూడదు. ఆ వాల్వ్ ఒకటి ఉంటుంది ఇక్కడ. ఆ వాల్వ్ అంటే ఛాతీకి పొట్టకి మధ్యలో ఒక వాల్వ్ ఉంటుంది. ఆ వాల్వ్ లూజ్గా ఉంటుంది. వాళ్ళు తిన్నది మళ్ళీ గ్రైండర్, ఒకసారి ఒక బిర్యానీ కానీ ఒక మీల్ కానీ తినేసాం అనుకోండి, గ్రైండర్ ఆన్ అవుతుంది, మెల్లగా తిరుగుతూ ఉంటుంది. అది చిలికినట్టు చేసి 5 నిమిషాలకు ఒకసారి చిన్న పేగులోకి పంపిస్తుంది. ఓకే. స్టమక్లో గ్రైండింగ్ అవుతూ ఉంటుంది. 5 నిమిషాలకు ఒకసారి ఇన్లెట్ ఏమో ఒకటి, అవుట్లెట్ ఒకటి ఉంటుంది. అవుట్లెట్ క్లోజ్ ఉంటుంది, ఎప్పుడు తెరుచుకోదు. 5 నిమిషాలకు ఒకసారి తెరుచుకుంటుంది, కొంత ఫుడ్ని పేగులోకి పంపిస్తుంది, అది డైజెస్ట్ అవుతూ ఉంటుంది, అబ్జర్వ్ అయిపోతూ ఉంటుంది. ఇన్లెట్ లూజ్గా ఉందనుకోండి, ఆ చర్నింగ్ జరిగేటప్పుడు ఇప్పుడు గ్రైండర్ ఆన్ చేసి పై మొత్తం తీసేస్తే ఏమవుద్ది, ఇట్లా పైకి కొట్టుద్ది కదా, అలాగే వాళ్ళకి ఇదంతా ఇలా పైకి కొడతా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు కారం మసాలా తింటే, అది కారం మసాలా పొట్ట లోపల ఎంతైనా యాసిడ్ కానీ స్టమక్ వాళ్ళు స్ట్రాంగ్ ఉంటుంది, తీసుకోగలుగుతుంది. కానీ మన అన్నవాహిక తీసుకోలేదు. అన్నవాహిక ఈజ్ నాట్ అడాప్టబుల్ ఫర్ కారం మసాలా. సో ఇక్కడంతా మండినట్టు అనిపిస్తుంది వాళ్ళకి. హార్ట్ బర్న్ అంటారు దాన్ని, హార్ట్ బర్న్. వాళ్ళు ఏంటి, చాలామంది కొంచెం స్పైసీ ఫుడ్ తిన్న తర్వాత సడన్గా ఎడం పక్క నొప్పి వచ్చినట్టు, మన ఇసోఫేగస్ గుండె పక్క నుంచి వెళ్తుంది, వెనకాల ఉంటుంది. ఓకే. సో లెఫ్ట్ సైడే ఉంటుంది, మా సెంటర్కి కొంచెం ఇటువైపు ఉంటుంది. సో దాంట్లో మంట వచ్చినా గుండె నొప్పిలాగా ప్రాణం పోయినట్టు అనిపించి వాళ్ళు ఆల్మోస్ట్ ఆ భయంకే చచ్చిపోయేంత వస్తుంది. ఓకే. హార్ట్ బర్న్, దాని పేరే హార్ట్ బర్న్ అనమాట. మీరు హార్ట్ అటాక్ అనుకుని వెళ్ళే పేషెంట్లో 100 మందిలో 90 మంది వీళ్ళే ఉంటారు, ఎందుకంటే ఇది సర్వసాధారణమైన సమస్య. ఓకే. వాళ్ళు వెళ్ళగానే ఒక ఈసీజీ తీస్తారు, ఒక యాంజియోగ్రామ్ చేస్తారు, ఒక ఎకో చేస్తారు, హార్ట్కి సంబంధించిన అన్ని టెస్టులు చేసి హార్ట్ అటాక్ కాదు అంటే వాళ్ళు అప్పుడు ప్రశాంతంగా నిద్రపోతారు అనమాట.